హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి కర్బందా తోటి పప్పు రెసిపీ. ఇవండి కర్బందకాయలు పొల్ల పొల్లగా ఉంటాయి. మీ దగ్గర మన తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ మా దగ్గర కర్బందా అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. దీంతో పప్పు చేస్తున్నాను నేను. చూడండి, నేను తయారు చేసి చూపించాను. అంత టేస్టీ, అంత యునిక్గా ఉంటుందండి. మనము టమాటోలు ఎటు వేయకున్నా పర్వాలేదు, అంటే చింతపండు పిడిచినా పర్వాలేదు, కానీ అప్పటికి నేను టమాటో ఒకటి వేస్తాను. చేద్దామా? లెట్స్ గో. ఇదండి करबंदा खट्टे खट्टे रहते हैं ये। इसको काट के हम लोग इसका अच्छे से डिशेस बनाएंगे, ठीक है। ये देखिए काट रहे, देख के काट, ये देखिए ऐसा बीजा निकलता है। बीजा निकालो जी, बीजा निकालो। దీని షీట్స్ తీసుకోవాలి. మా ఆయన కంటైనర్ షీట్స్ తీయండి అంటే వాళ్ళు అలాగే కోసి వేసేస్తున్నారు. దీనిలో షీట్స్ చాలా అంటే కొంచెం చేదులాగా అనిపిస్తాయి. ఆ షీట్స్ మాత్రం తప్పకుండా తీసేసుకోండి. దీంతో పచ్చడి అవుతుంది, చాలా బాగుంటుంది. ఊరగాయ కూడా పెడతారు, ఇలా నార్మల్ పచ్చడి కూడలాగా ఇంకా రుబ్బుకుంటారు. ఇంకెప్పుడైనా చూపిస్తాను మీకు నేను అది. बीजा नहीं खाना, इस तरह से काटो काटो। सर అయిపోయింది ఇంకా ఇది బాత్ सब मेरे को काटना पड़ेगा। काट दो काट दो। अच्छा, इस तरह से पूरा काट ले, आधा काम करते हैं। అందరికంటే ముందు కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లోకి చక్కగా కడిగి పెట్టుకున్న ఒక్కొక్క గ్లాసుల పప్పు, కందిపప్పు అయినా చక్కగా కడిగేసుకొని దీనిలో వాటర్లో వేసుకొని దీనికి వాటర్తో వేసుకుంటున్నాను. చెప్తాను మీకు వాటర్ ఎంత వేసుకోవాలని. దీంతో అంటే దీన్ని మధ్యన ఉన్న పప్పు వేసుకున్నాను కదా, అంటే ఒక గ్లాసుల పప్పుకి ఒక గ్లాసుల నీళ్ళు వేసాను ముందు. దాని తర్వాత దీన్ని పప్పు నిండుగా మనం వేసేసుకోవాలి, అంటే పప్పు పైకి వచ్చినట్టుగా వాటర్ వేసేసుకోవాలి. ఒక 2-3 గ్లాసులు ఉంటాయి, 2 గ్లాసులు ఉంటాయండి. ఈ కరబంతకాయలండి అరకప్పుడు ఇవి. చక్కగా దీని షీట్స్ మాత్రం తప్పకుండా తీసేసుకోవాలి, లేకపోతే చేదు రకం వస్తుంది. ఇలాగ దీన్ని కూడా కట్ చేసి ముందు కడిగిసి పెట్టుకున్నాను. దాని తర్వాత ముందు కడిగిసుకోండి, దాని తర్వాత కట్ చేసుకొని దాని షీట్స్ తీసుకొని అదొక అరకప్పుడు వేసుకున్నాను. కొంచెము టేస్టీ ఇంకా బాగా పెరగడానికి ఒక మీడియం సైజ్ టమాటో అండి ఒకటి వేసుకుంటున్నాను, పెద్ద రకంది ఇది. మీ ఇక్కడ 2 ఉంటే మీడియం సైజ్ వేసుకోండి. దీనిలోనే కారం వేసుకున్నాను 1 చెంచాడు. దాని తర్వాత తగినంత ఉప్పు, చాలా పోతే మనము లాస్ట్కి అడ్జస్ట్ చేద్దాం. 1 చెంచాడు వేసాను. దాని తర్వాత దీనిలోకి పసుపు అండి ఒక 1 చెంచాడు వేసుకుంటున్నాను. దాని తర్వాత ఆయిల్ అండి 1 స్పూను, 1 స్పూన్నర వేసుకుంటాను. అందాజాతో వేస్తాను, మీకు చెప్తున్నాను. 1 స్పూన్నర వేసుకుంటున్నాను. దాని తర్వాత దీన్ని ఇలా కలిపిస్తాను. మీరు చెంచా ఇంకా పెట్టుకోవచ్చు. కొంచెము వాటర్ నాకు తక్కువ అనిపిస్తున్నాయి, అందు గురించి ఒక 1/2 గ్లాసుడు మళ్ళీ వాటర్ వేస్తాను నేను. మళ్ళీ ఇంకా థిక్ అయిపోతుంది. థిక్ అయిపోతే మనం ఇంకా వాటర్ వేసుకోవాలి, అంత థిక్ అవుతుంది పప్పు. అందుంచి ఒక 2 గ్లాసులన్నర ఇలాగా వాటర్ వేసుకున్నాను. అంతేనండి. దీనికి 3 విజిల్స్ పెట్టుకోవాలి మనం. చక్కగా బంద్ చేసి ఇలాగా బంద్ చేసి దీన్ని ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లోన. దీన్ని 3 విజిల్స్ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఇది చల్లగా అయిపోయింది. చల్లగైన తర్వాత ఓపెన్ చేయండి. ఇలాగ చూడండి, చక్కగా కరబందాలు పప్పు చక్కగా ఉడికిపోయింది. మంచి అరోమా వస్తుంటుంది, వాసన. ఇలాగ చేతితోటి మెత్తపాన్ని కానీ కడిచితోటి మీరు మత్తనం చేసుకోవాలి, చెప్తున్నాను మీకు. చూడు అంత థిక్ అయిపోయింది. టేస్ట్ ఇంకా వేరేగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ఇలా కరబందకాయలు దొరికితే మన తెలుగులో దీనికి ఏంటి అంటారో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పగలరు. దీనిలోకి చూడండి ఇంత థిక్లో మనం ఎక్కడ తింటాం, కొంచెం వాటర్ వేసుకుంటాం మళ్ళీ. అందుగురించి చెప్పాను, తగినంత దానికి వేసుకోయి దానికొని మళ్ళీ థిక్నెస్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. చాలామంది ఆ థిక్నెస్ తింటారు. మా చెల్లె వాళ్ళ ఇంట్లో అయితే ఇలాగే పప్పు ఉడకబెట్టేసి దానికి ఒక ముద్దలా చేసి వాళ్ళతో తింటారు వాళ్ళు. మాకు అలాగ నచ్చదు, కొంచెం రన్నీలాగా ఉండాలి. ఇలాగా కొంచెం దీనికి 1 గ్లాసు నీళ్ళు వేసాను. దాని తర్వాత దీనికి కవ్వంతో చక్కగా చిలికించుకోవాలి. కరబందకాయలు ఉడికిపోయినాయి, ఎక్కువ చెదరపోయినా పర్వాలేదు.
ఇలాగా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అంటే దీనికి చిలికించుకోవాలి పూర్తిగా, కవ్వం కొట్టుకోవాలి, మదర్ కవ్వం కొట్టుకోవాలి అంటారు. ఇలాగా చక్కగా చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు, చూడండి. ఇలాగ చక్కగా నిద్ర అయిపోయింది. కానీ కరబంతకాయలు మాత్రం బాగా వేడిగా ఉడికిపోయినాయి చక్కగా. అంత టేస్టీగా ఇంక ఉంటుందండి. దీన్ని మేము ఇలాగ ఉప్పులో ఊరేసుకుని తింటాము, పచ్చడి చేసుకుంటాము. ఇలా పప్పు ఒక ఐడియా మమ్మీ ఇచ్చింది, మళ్ళీ పప్పు ఇంక చేసుకుంటారమ్మా పుల్లగా ఉంటుంది కదా అని. దాన్ని గ్యాస్ పైన ఒక 2 నిమిషాలు ఇలాగ కొంచెము ఒక పొంగు రానివ్వాలి. ఎందుకంటే ఉడకాలి, ఒక పొంగు అంటారు మా దగ్గర, ఒక ఉడకాలి ఇది. ఎందుకంటే దీనికి పచ్చి నీళ్ళు వేసాం కదా పైనుంచి, అందు గురించి అని, నీళ్ళు వేసాం కదా అందు గురించి వేసి ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు తయారు చేసుకుందాం. దీనిలో ఒక 3-4 స్పూన్లు కొంచెం ఎక్కువ నూనె వేసుకోండి, బాగుంటుంది. 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ముందు పకోడాలు చేశాను, ఆ ఆయిల్ కింద ఉండిపోయింది. అది నేను అనుకున్న వచ్చేసింది అంటాడికి, కింద ఉండిపోయింది. అదే కొంచెం చిలుకలాగా వచ్చింది. దీనిలోకి ఒక 1/2 చెంచాడు సరసావులు, 1/2 చెంచాడు జీలకర్ర బాగా చట్టపట్లాడనివ్వాలండి. సరసావులు జీలకర్ర చట్టపట్లాడిందంటే పోపు రుచి పెరిగిపోతుంది. చాలామంది గాబర్లోనే ఆ నూనె వేడి కాకుండానే సరసావులు జీలకర్ర వేసి ఆ చలసారు జీలకర్ర చట్టపట్లాడనీయకుండే మరి స్టార్ట్ చేసేస్తారు పోపు. అది రుచి రాదు. మళ్ళీ ఇంకా సరసావులు తలక చేదుతనం ఇంకా వస్తుంది. అందు గురించి ఎప్పుడైనా సరసావులు జీలకర్ర మీరు వేసి చట్టపట్లాడనివ్వాలి. మీకన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఎలా రెడీ అయింది ముత్తోటి కూడా కర్బందా దాల్ రెసిపీ. టేస్టీ పుల్ల కర్బందా దాల్ చాలా బాగుంటుందండి. మన గోంగూర చూడండి పులుపు గురించి వేసుకుంటాం, అలాగ ఉంటుంది. చాలా టేస్టీ, అంటే వెరైటీ టేస్ట్. దీనిలో పులుపులోనికి ఎన్నో టేస్ట్లు, నిమ్మకాయ ఒక పులుపు, చింతపండు ఒక పులుపు, పెరుగు ఒక పులుపు, ఎన్ని రకాల పులుపులు ఉన్నాయి. అలాంటి అన్ని వేరే టేస్ట్లు. అలాగే దీనికి ట్రై చేయండి మీరు. దాని తర్వాత ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసేసి దీన్ని కొంచెం చట్టుపట్లాడనివ్వాలి. దాని తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2-3 చీలికలు వేసుకోవాలి. కట్ చేసి 2-3 వేసుకోవాలి, 2 మిరపకాయలు. దాని తర్వాత దీనిలోకి పచ్చిమిరపకాయలు, మనకు కొంచెం ఘాటు కావాలి కదా, మన సౌత్స్లో ఘాటుతనం బాగా తింటాం, కారం మిరపకాయలు వేసుకుంటాం. మీరు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వేసుకోవద్దు. తర్వాత వెల్లుల్లి అండి ఒక 6-7 రెమ్మలు కొట్టేసి వేసుకోవాలి. తొక్క తీపినా పర్వాలేదు, మీకు నచ్చకపోతే తీసుకోండి, కానీ పర్వాలేదు. చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇవంతా పోపు అంతా చక్కగా దోరగా వేయించుకొని ఎంత మంచి అరోమ వస్తుందో. దీనిలోకి 2 చిటికుల ఇంగువ వేసుకోవాలి. ఇంగువ చాలా మంచిది ఆరోగ్యానికి, ఇంకా మళ్ళీ రుచికి పెంచేస్తుంది, ఇంకా అరోమా చాలా బాగుంటుంది. ఇలాగ చక్కగా ఇలా వేసేసుకోవాలి. వేసుకొని అంతేనండి, డైరెక్ట్ మా ఆయన డైరెక్ట్ పప్పులో వేసేసుకోవాలి. వేడి పప్పులు, వేడి తడక అంటే తాలింపు వేసుకొని తురంతు మూత పెట్టేయాలి. దాన్ని మూత పెడితే దాని ఖుషుబు బయటికి వెళ్ళదు అంటారు. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ కర్బందా కా దాల్కి రెసిపీ. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. నేను అన్నాను కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.